మనందరం కూడా శోధనలో పడిపోవడము చాలా సర్వసాధారణం. శోధనలు వచ్చుట పాపము కాదు, కానీ శోధనలకు లొంగిపోవుట పాపము. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయావా? ఆయన ఎదుట మోకరిల్లి ప్రార్థించి నీ హృదయాన్ని కుమ్మరించి ఎన్ని రోజులైంది? ఏదైనా ఒక తప్పు చేసినందువల్ల సాతాను నిన్ను పదే పదే అవమానానికి గురి చేస్తుందా? నీ మీద నేరారోపణ చేస్తుందా? నీవు నీ యొక్క మనస్సాక్షితో మొత్తబడిన వాడిగా ఉంటున్నావా? దయచేసి ఈ ఉదయకాలమున దేవుణ్ణి అడుగు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయ ప్రభు. నూతన హృదయం, స్థిరమైన హృదయం కలగజేయమని ప్రార్థిస్తాం. దావీదు ఈ యొక్క తప్పు పాపము చేసిన తర్వాత కూడా ఆయన దేవుని క్షమించమని అడగడానికి ఏమాత్రము సందేహించట్లేదు. నేను ఈ తప్పు చేశాను కదా, నీవు ఇంకా దేవునితో వెళ్ళడానికి నీకు అర్హత లేదు అని సాతాను చేస్తున్నటువంటి నేరారోపణల నుంచి ఆయన తప్పించుకున్నాడు.